ఒక చిన్నారి ఫ్రిజ్ ఉండేది. అది ఎప్పుడూ చల్లగా, నిశ్శబ్దంగా ఉండేది. దాని లోపల పాలు, కూరగాయలు, ఐస్ క్రీంలు హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ ఫ్రిజ్కి ఒక వింత ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడూ చల్లగానే ఉంటాను కదా, బయట ఉన్న వెచ్చదనం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలి అని అనుకుంది. వెంటనే అది తన తలుపు కొంచెం తెరిచింది. బయట నుండి వెచ్చని గాలి లోపలికి రావడంతో ఫ్రిజ్ ఒక్కసారిగా కొత్త అనుభూతికి లోనైంది. ఓ, ఇది చాలా వెచ్చగా ఉంది, నా చల్లదనం ఎక్కడికో పోతున్నట్లు ఉంది అని భయపడింది. దాని లోపల ఉన్న మంచు నెమ్మదిగా కరగడం మొదలైంది. కూరగాయలు కొంచెం మెత్తబడ్డాయి. ఐస్ క్రీం కరిగి నీరులా మారింది. ఫ్రిజ్ చాలా బాధపడింది. నేను మళ్లీ చల్లగా ఉండాలి, నా స్నేహితులైన పాలు, కూరగాయలు ఇబ్బంది పడుతున్నాయి అని గట్టిగా అనుకుంది. వెంటనే తన తలుపును గట్టిగా మూసుకుంది. కొద్దిసేపటికి దాని లోపలి యంత్రం మళ్లీ పనిచేయడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఫ్రిజ్ తన పాత చల్లదనాన్ని తిరిగి పొందింది. అప్పుడు ఫ్రిజ్కి అర్థమైంది, ప్రతి ఒక్కటి దాని స్వంత లక్షణాలతోనే అందంగా ఉంటుంది. తన చల్లదనమే తన ప్రత్యేకత అని తెలుసుకుని అది మళ్లీ సంతోషంగా తన పని చేసుకుంటూ పోయింది. బయట వెచ్చదనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం తీరినా తన చల్లదనం వల్లే తనకి గుర్తింపు అని ఫ్రిజ్ గ్రహించింది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మధురమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.